మీ భాష చూస్తుంటే అలాగే ఉంది. సాధువుల భాష కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భాష కానీ కొంతమంది టీవీల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. పని పాట లేని ఎదవలు TV5లోను ABNలోను. ఆ ఎదవలకు చెప్తున్నాను, మాట మార్చుకోండి రా. ఇకపోతే నిన్న రఘురామకృష్ణరాజు, అరే అక్కడ గొడవే లేదు. అక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కన నాగేంద్ర స్వామి ప్రతిమ ఉంది. అంబేద్కర్ విగ్రహం కట్టిన తర్వాత ఆ ప్రతిమను పెట్టారు. ఆ ప్రతిమ పెట్టడానికి అంబేద్కర్ సంఘం యూత్ వాళ్ళు అభ్యంతరం లేదని NOC సర్టిఫికేట్ ఇచ్చి దగ్గరుండి కట్టించారు. కట్టించిన తర్వాత వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్కన వినాయక చవితిని పెద్ద విగ్రహం పెట్టుకుని ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే ఆ ప్రతిమకి ఎదురుగుండా వినాయక చవితి వినాయకుడిది లైట్లతో ఒక బొమ్మ పెట్టారు. అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది, దారి మూసుకుపోయింది. ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి, ఆ మెట్ల నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి. అదే రోడ్డు, ఆ పక్కనే ఒక 2 అడుగులు 3 అడుగులు 3-4 అడుగుల్లో ఆ వినాయక చవితి పెడితే వీళ్ళు వెనకాల గుడి ఉంది కదా, మీరు ఇక్కడ కాదు కదా అక్కడికి పెట్టుకోండి అని చెప్పేసి ఇది తీయించేశారు. వినాయక చవితి చేసేసి ఇంకోళ్ళు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టేటట్టు ఇంకోళ్ళు రాకుండా బ్యానర్ కట్టారు. నేను స్వయంగా చూశాను, ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అది ఆ బ్యానర్ ఎవరికి అడ్డు కాదు, నిజంగా అడ్డు అయ్యింది. నీకు కంప్లైంట్ చేశారు, నువ్వు RDOకి చెప్పొచ్చు, DSPకి చెప్పొచ్చు తీసేమని. కానీ నువ్వు పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసులు ఏమో చావు కొట్టారు, బిగ్గు తీసి కొడతానని కూడా చెప్పారు. నువ్వు పెద్ద హీరో రౌడీజమైనట్టు ఎదవేశాలు. మళ్ళీ నువ్వు ఎవడో సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తాడట క్రిస్టియన్ నేములు. నిన్ను అడిగి పెట్టుకోవాలి పేర్లు క్రిస్టియన్సును హిందూస్ను. అసలు BCC అంటే ఏంటో తెలియదు, SC అంటే ఏంటో తెలియదు. ఇష్టానుసారంగా ఒక మతాన్ని ఒక కులాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడిన రామకృష్ణరాజు గారు, మీకు ఓనామాలు తెలియదు, పైన నుంచి చూడబడ్డారు, తెలుసుకోండి అన్నీ. ఇకపోతే కొవ్వూరు గొడవలో వినాయక చవితి ఊరేగింపు జరిగింది. అక్కడ ఏదో ఘర్షణ అయింది, రాళ్ళు వేశారు, వీళ్ళు రాళ్ళు వేశారు, బాగానే ఉంది. వేసిన తర్వాత 2వ రోజున మన కుర్రోళ్ళు వెళ్ళి పలకరించారు. నేను వెళ్తే గొడవలు అవుతాయన్నారని చెప్పేసి నేను వెళ్ళలేదు. వెంటనే ఆ 2వ రోజు అందరూ హాస్పిటల్లో ఉంటే పోలీస్ పికెట్ ఉంటే 2వసారి మళ్ళీ కొవ్వూరులో దాడి చేశారు. ఆడోళ్ళు కొట్టారు, దారుణంగా కొట్టారు ఆడోళ్ళు. బయట పని చేసుకుంటున్న ఆడవాళ్ళందరినీ కొట్టారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా మోటార్ సైకిల్ని కింద పడేసి కొట్టారు. తర్వాత ఆటోల్ని పగలగొట్టారు. అక్కడ కొట్లుంటే కొట్లను పగలగొట్టారు. రాత్రి గొడవ అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఎందుకు వచ్చి కొట్టారన్నట్టు కూడా నాకు తెలియదు. నిన్న నేను అక్కడికి వెళ్ళేంతవరకు ఆడవాళ్ళు గొగ్గోలు కడుతూ చెప్తా ఉంటుంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే వెనకాల ఏదో కుట్ర ఉంది. అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు, ఇక్కడ వీళ్ళ దళితుల మీద జరిగిన దాడులు ఈ రెండుకి సింక్రనైజ్ అవుతూ ఉన్నాయి. అంతకుముందు ద్వారపూడిలో అంబేద్కర్ విగ్రహం సెంటర్లో పెడదామనుకుని అనుకున్నారు. ఖాళీగా ఉంది, బాగుంది. గవర్నమెంట్లు పెడుతున్నాయి కదా సెంటర్లో, అలాగే మా ఊరికి దగ్గర సెంటర్లో పెట్టుకుందామని అనుకుని ఒక 50 మంది కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలిస్తుంటే ఒకళ్ళు 2 లారీలు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయి 200 మంది గుమికూడి ఇక్కడ అంబేద్కర్ దగ్గర ఎవడరా పెట్టదానంటే ఏళ్ళు ఒక 50 మంది ద్వారపూడిలో కుర్రోళ్ళు కూడా గుమికూడారు. దీంట్లో మాలా మాదిగులు ముస్లిమ్స్ ఉన్నారు, అవతల అగ్రవర్ణాలు అన్నీ ఉన్నాయి. ఈ 50-60 మంది ఆ 200 మందిని తరిం కొట్టారు. ఇంకా తరిం కొట్టినప్పటి నుంచే
ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కలిసి ఎస్సీపేటలోంచి ఎవరిని రానివ్వరు. మళ్ళీ ఇక్కడ కొవ్వూరులోనే అదే పరిస్థితి. పోలీసులను అడ్డెట్టి పోలీసుల్లోనే ఆడవాళ్ళతో లాఠీ చార్జీ చేసి అవతలను కొట్టేటట్టుగా ప్లానింగ్. ఇదంతా చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు దళితుల్ని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేస్తున్నాడు. మరి దళితులు నీకే ఓటేశారయ్యా చంద్రబాబు, నీకే ఓటేశారు చంద్రబాబు. ఎందుకయ్యా దళితుల మీద నువ్వు ఇంత కక్ష కట్టుకుని ప్రతి చోట పోలీసుల్ని ఈ రకమైన హెరాస్మెంట్ చేయిస్తున్నావు? తప్పు నువ్వు చేసి. నేను అధికారంలోకి వస్తే కక్షపూరిత ధోరణి అన్నది ఉండదు. అసలు మొత్తం పరిపాలన అంతా కక్షపూరితమే. ఏ సంఘటన చూసినా కక్షపూరితమే. నీకు అసలైన సమస్యలు డ్రగ్స్, ఏం సమాధానం చెప్తాను నువ్వు? ఏం చెప్పలేవు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం ఇవన్నిటిలోనూ గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డు విషయంలో గ్లోబల్స్ అనేవాళ్ళు ఉండేవారట. వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా అబద్ధం నిజమైపోయేదంట. అలాగే నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టావు. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను భారతదేశంలో ఎవరికన్నా సరే, లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలడా? ప్రధానమంత్రి కాడి నుంచి స్వామివారులు ఉంటారు కదా, చిన్న జీర స్వామిలాలు చూడండి, వీళ్ళందరికీ చెప్తున్నా, ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగలరా? ఛాలెంజ్. నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమీ ముట్టుకోకుండా కూర్చుంటాను. మరి ప్రాయశ్చిత్త దీక్షలు ఎన్ని ఉదాహరణ? ప్రాయశ్చిత్త దీక్ష వెళ్ళి కనకదుర్గ స్వామి దగ్గరకు తుడిచేసి నీకు మళ్ళీ ఒకసారి చెప్పేశాను, ఇది మళ్ళీ చెప్తున్నాను నీ గురించి. మీకు అసలు చేమకుట్టినట్లేదా? హిందూ ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద రావట్లేదు? ఎందుకు రోడ్ల మీద కదా? మాకైనా పట్టింది, మీకు లేదా? ప్రతి హిందువు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా. మరి నీ అమ్మ రియాక్షను అంటే ఎంత ప్రొవోకేట్ చేస్తారంటే ప్రజల్ని, మీరు ఉద్యమాలు చేయండి అది ఇదని చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్. నీ కార్యక్రమాలన్నీ తగ్గించుకో. మరీ దాసోహం అయిపోయి భజన చేయక, వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులర్ దేశం, హిందూగా ఫ్యాన్టిక్స్ అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీరు వేసిన పప్పులు ఉడకవు. అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది, అయోధ్య రామాలయం కట్టి ఓపెన్లో ఒక ఎస్సీ నెగ్గాడు అక్కడ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించండి. మంచి మంచి పరిపాలన. మీరు ప్రజా ఉద్యమాలు చేస్తుంటే అడగలుగుతున్నారు, మీరేమో ఉద్యమాలు చేయండి ఏమండి? మీరు ప్రజా ఉద్యమాలు చేస్తారు కదా. అవును, ఆత్మానం హౌస్ అరెస్ట్ ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి టైంలో హౌస్ అరెస్ట్లు, ఇప్పుడు 3-4 రోజులు నన్ను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ప్రజా ఉద్యమాల్లో, వాళ్ళు ఉద్యమాలు చేయమన్నారు ఎలా చూడాలి? అదే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టాలి, ఒక మత విద్వేషం రగలగొట్టి ఆ విద్వేషం ద్వారా పార్టీ పునాదులు నిర్మించుకోవాలన్న ఒక ఆలోచన ఈ లడ్డు. ఇట్స్ నాట్ గుడ్. జాగ్రత్త. ల్యాబ్ రిపోర్ట్స్లోనూ కల్తీ జరిగిందని వచ్చింది కదా. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో కల్తీ జరిగిందని వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్స్ కల్తీ జరిగింది, నువ్వు కంపల్సరీ కల్తీ జరిగిందని వచ్చింది. ఆ నుయ్యిని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి? కల్తీ వచ్చింది, ఆ నుయ్యిని వచ్చారా?
అంతకుముందు నెల రోజుల నుంచి వాడుతున్న నూనెలో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు? ఇది నా క్వశ్చన్. థ్యాంక్ యూ.